ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి అనుమతులు రాగానే అవి కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను గతంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు సోదరులు మురళి గారు కానీ, జగన్ గారు కానీ, స్థానిక అధికారులు, ఆలయ పాలకవర్గ చైర్మన్లు అందరూ కలిసి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ కావాలి అని అడగడం, అడిగిన వెంటనే మేము కూడా ఆ ఆలయాలను చూడడానికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినటువంటి దానిలో ముఖ్యంగా అర్ధగిరి దేవస్థానాన్ని దాదాపుగా టెంపుల్ టూరిజం కింద తీసుకొచ్చి దానిలో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కుప్పం వచ్చినప్పుడు కూడా వారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దేవాదాయ శాఖ, టూరిజం శాఖ, ఇతర అధికారులు, ఇతర శాఖలు అన్నీ కలిసి జూన్ 15 నాటికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు ఇద్దరు కలిసి చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందగానే ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దాన్ని సమీక్ష చేసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ అర్ధగిరి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి గతంలో పౌరాణిక శాస్త్రాల ప్రకారం అది ఆంజనేయ స్వామి అమృత గడియల్లో తీసుకువెళ్ళేటువంటి ఒక పర్వతం నుంచి విరిగిపడినటువంటి ముక్కగా దాన్ని చెప్తూ వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని అన్ని రకాల ఆయుర్వేద వృక్షాలతోటి, నక్షత్ర వృక్షాలతోటి దాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాన్ని పర్యాటక రంగంగా కూడా తీసుకురావాలని చేసేటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, టూరిజం శాఖ మంత్రి గారు, మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఇక్కడికి సంబంధించే ముగలేశ్వర స్వామి ఆలయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి, పనులు కావాలి అని చెప్పి శాసనసభ్యులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఇచ్చారు. నేను తిరిగి అమరావతికి వెళ్ళిన వెంటనే దానికి సంబంధించినటువంటి ధార్మిక పరిషత్ సమావేశం జరపాలి. జరిపిన తర్వాత అందులో దీన్ని మంజూరు చేసి బహుశా రాబోయేటువంటి సుముహూర్తంలోనే ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి అందరం కూడా మళ్ళీ కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. అరగొండ గ్రామంలో చౌడేశ్వరి ఆలయం, అమ్మవారి ఆలయం, దీనికి ప్రతాప్ సి రెడ్డి గారు వారు కొంత నిధులు వెచ్చిస్తే దేవాదాయ శాఖ దానిలో కొంత నిధులు వెచ్చించాలని చెప్పి గతంలో అనుకోవడం జరిగింది. కానీ కొన్ని ఆ ప్రణాళికలు, ప్లాన్లు కొంత తేడా రావడంతో పోయిన దఫా బ్రహ్మోత్సవాల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడే మేమందరం వెళ్ళి చూసి అక్కడికక్కడే ఇది మళ్ళీ మార్పు చేసి కొత్త ప్రణాళికలు చేయండి అన్నప్పుడు దానికి ఇంకా ఎక్కువ మొత్తం మంజూరు కావాలి. ఇది కామన్ గుడ్ ఫండ్లో ఉంది కాబట్టి దీనికి కామన్ గుడ్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది ప్రతాప్ సి రెడ్డి గారికి ఆర్గనైజేషన్, వారి అనుమతి కూడా కావాలి అని అంటే ఎంత ఎక్కువ అవుతుందో ఖర్చు అంతలో 50% వాళ్ళు, 50% రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఖర్చు పెడుతుందని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు, మేము కూడా 50 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుంచి ముందు మంజూరైనటువంటిది కాకుండా అదనంగా కూడా ఇచ్చాం. ఈరోజు వీలైతే నేను ఈ 2 ఆలయాలను కూడా ఒకసారి చూడాలని అనుకుంటున్నాను. మళ్ళీ 2వ దఫా వెళ్ళి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఎంతవరకు పనిచేస్తున్నాం, మా వాళ్ళు ఎంతవరకు దీన్ని మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే దాదాపు 25 కోట్ల రూపాయలతో టీటీడీ 2 కళ్యాణ మండపాలు, విఐపి గెస్ట్ హౌసు, ఏఐ టెండర్ స్టేజ్లో ఇవి 2 పనులు కూడా ఉన్నాయి. అట్లాగే పుష్కరిణి షిఫ్టింగ్కి 3 కోట్ల రూపాయలు, బస్టాండ్ నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు,
గెస్ట్ హౌస్కి 4 కోట్ల రూపాయలు వెచ్చించాలనేటువంటిది ఇవాళ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క పాలకవర్గం, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం అంతా కలిసి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు. ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు పత్రాలు రాగానే బహుశా జూలై, జూన్ చివరిలో వీటికి శంకుస్థాపనలకి గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాలన్న ఆలోచన మన శాసనసభ్యుల గారికి ఉంది. వారి ఆలోచన ప్రకారమే ముఖ్యమంత్రి గారికి స్వయంగా అందరం కలిసి ఆహ్వానిస్తాం. ఆయనకి ఏదైనా పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా ఈ కార్యక్రమాల్ని వారి పేరుతో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మీద ఒక విషయం మాత్రం చెప్పగలను. గడిచిన పాలక వర్గాలు లేదా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత దేవాదాయ శాఖలో అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. నాకు కూడా 43 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో 4వ దఫా మంత్రిగా ఈరోజు నేను కూడా పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఒక దేవాదాయ శాఖలో ఇన్ని పనులు మంజూరు చేయడం, ఇన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేయడం, ఇన్ని స్కీములు కొత్తవి తీసుకురావడం, భక్తుల యొక్క తాకిడి కూడా ఇంత ఎక్కువగా రావడం అనేటువంటిది మేము కూడా ఈరోజు మరి ఆ భగవత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కూటమి నాయకత్వంలో ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాక దాదాపు ఏ